నమస్తే, అందరు ఎట్లున్నారు? ఎట్లున్నారేంది? మీరేసే పంచులకు చూపించే వేరియేషన్లకు పడే మీమ్స్ చూడలేక నవ్వు ఆపుకోలేక మస్తు పరేషాన్ అవుతున్నామని అంటారులే. మేము ఇంకేం అనుకోలే గానీ వచ్చిన పని ఏందో చెప్పు. అది లెక్క అట్లుంటది మరి మీమ్స్ అడ్డా అంటే. అది సరే, నువ్వు అదుర్సులో ఉండాలి కదా, మరి ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు? చెప్తా, దానికో లెక్కున్నది. ఇప్పుడు మన దగ్గర ట్రెండింగ్ లో ఏం నడుస్తున్నది చూసి దాని మీద ఓ మంచి కంటెంట్ రాసి మధ్య మధ్యలో కొన్ని వేరియేషన్ చూపెట్టి మిమ్మల్ని ఖుషి చేస్తాం కదా ఈ ప్రోగ్రామ్ లా. అవునా, మాకెప్పుడు అనిపించలే కదా. అయితే ఈ వారంలో గట్ల కాదు, మన మీమ్స్ అడ్డాల చాలా మంది అంటే చాలా మంది మంచి కళా పోషణ ఉన్నోళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ ఇంట్రడక్షన్లు వాళ్ళే ఇచ్చుకున్నారు. ఎట్లిచ్చిండ్రో ఓపర్ చూసొద్దాం పాండ్రే. ఫస్ట్ ఎపిసోడ్ కా స్టార్ట్ చేసేద్దామా? మన బలవాన్ లాగే చట్టాన్ రహే मैदान में आगे. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. ప్రతిసారి వీడియో ఎంట్రీ ఏంటిరా బాబు? అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. అమ్ముకు డుమ్ముకు వేరియేషన్ వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. వేరియేషన్ వెన్నెల ఎవర్రది? పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. నేనే. అక్క నువ్వా? ఈ వేరియేషన్ ఏంది? జిందాబాద్ ఏంది? రైమింగ్ బాగుందని పెట్టేసా. ఫ్యాన్స్ అభిమానం. మనం ఏం చేస్తాం? వేరియేషన్ వెనెల వివి. మన వేరియేషన్కి ఎవరైనా సరే అలా పడుండాలంతే. వివి వేరియేషన్ వెనెల ఫ్యాన్స్. ఎంత వైలెంట్ గా ఉన్నారు? డై హార్డ్ ఫ్యాన్స్. నువ్వు వివి అయితే ఎంఎంఎం మీమ్స్ మాస్టర్ మహేష్. ఎంఎంఎం మీమ్స్ మాస్టర్ మహేష్. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు. ట్రిపుల్ ఎం ఇక్కడ. అది ఏందిరా బాయ్ ఈ లొల్లి? నాకు ప్రతి ఎపిసోడ్ లో వస్తావు అండంటో ఇదంటాం, వస్తావు అండంటో ఇదంటాం, అట్లా అంటావు ఇట్లా అంటావు, అట్లా అంటావు ఇట్లా అంటావు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? అరే ఎందుకు అంతగానో మారుస్తున్నావు? లాస్ట్ టైం అఖిల్ గాడు కేక్ పెట్టినందుకు కట్ చేసి పడేసిన. నువ్వు ఎక్కువ లొల్లి చేసినావు అనుకో, నిన్ను కూడా కత్తెరలేక కట్ చేసి పడేస్తా. అది వెనెల అంటే. నేను ఎంఎం బోంగేం కాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆగో, వీళ్ళేమో పేర్లు పెట్టుకుంటారు కదా, నేను కూడా పెట్టుకుంటా. అరే మీకే నారా పేర్లు, నేను పెట్టుకోవద్దా? నేను ఏ ఆగమాకిల్. అరే నువ్వెందుకు వచ్చినావు రెడీకి? అరే నేను ఇది ఒక్కటి చెప్పిపోతా ప్లీజ్. అఖిల్ నువ్వు ఎపిసోడ్ లో లేవు. అరే నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను పోతక్క. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? సరే పో. అట్లా కాదు, గీడి దాకా వచ్చిన గిది ఒక్కటి చెప్పిపోతా ప్లీజ్ ప్లీజ్. వెన్నెల జిందాబాద్, వేరియేషన్ వెన్నెల జిందాబాద్. రాజు నువ్వు ఆగు, నువ్వు చెప్పు అఖిల్. అబ్బా మీకే ఉంటాయి పేర్లు, నాకు కూడా పెట్టుకుంటా ప్లీజ్. నేను ఏ ఏంటి ఏబిసి లెక్క? ఏ అంటే ఆగం అఖిల్, అల్లు అర్జున్ సార్ లెక్క. పోలా అదిరి పోలా. నేను ఇంకా అయ్యబాబా అఖిలేమో అనుకున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అబ్బా మీరు కూడా చెప్పరా? ఆగం అఖిల్. ఆగం అఖిల్. మేడం వేరియేషన్ వెన్నెల జిందాబాద్. అరే ఒరే బాబు దండం పెడితే ఆవురా ఆయన, నువ్వు అసలు గ్యాప్ ఇస్తారు. మనోళ్ళ పేర్లు గట్లనే వాళ్ళ పేర్ల తగ్గట్టే చేసే పనులు చాలా గమ్మత్తుకున్నాయి కదా. అంతేమో గాని ఆగమకిలు అనేటోడు మాత్రం పేరుకు తగ్గట్టే ఆగమాగం ఉన్నాడు పో. సరే గీ ముచ్చట పక్కన పెట్టుండ్రి. ఇప్పుడు గీ అవార్డులు ఉంటాయి కదా, ఒక మనిషికి ఎప్పుడైనా ఎట్లయినా ఎన్ని అవార్డులు వస్తాయి? ఎన్నేంది ఒకే పరు ఒక్కటి వస్తుంది. అచ్చ గట్లనా
కానీ ఇక్కడేంది ఒక్క మనిషికి ఒక్క పారే గిన్నిగానమా వాటిలో వచ్చినాయి రో. ఈ ముచ్చట ఎంత జర గమ్మత్తుకున్నది. చలో ఆయన తరుచుకున్నద్దాం పాండ్రి. నమస్కారం, నేను సుడిగాలి సూర్య. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను సుడిగాలి సూర్య. మీరు రిపీట్ అయింది అనుకున్నా పర్లేదు, నేను సుడిగాలి సూర్య. నువ్వు చెప్పరా రే. ఓకే ఓకే, మీరు ఎంతకాలంగా ఎదురు చూసినా ఆగం అవార్డ్స్. అసలు అవార్డ్స్ అనేది గుర్తొచ్చింది. మా వరంగల్ జిల్లాలో గిట్లనే అవార్డులు ఇచ్చుకుంటాం. తాళ్ళల్లో పోయి పోటీ పడి మరి కళ్ళు రాకుండా ఏంది నీ అంతలు నీవు వచ్చినావు, ఇస్తున్నావు, పోతున్నావు. చదువు రాదా? చదువుకో. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఓకే ఓకే, మనం కళ్ళు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆగం అవార్డుల వివరాలు వచ్చేసాయి. ముందుగాల ఆగం అవార్డుల పోస్టర్ అయితే చూడండి. ఏవి ఉందా? ఏదో ఒకటి మేనేజ్ చేయరా బాబు. ఓకే ఓకే, ఇవి చూసినట్టయితే ఆగం ఆగం ఆగం, ఈ దునియా అంతా ఆగం, మనిషి మనిషి ఆగం, ప్రతి పని ఆగం. అసలు ఆగంగనోడు మనిషే కాదు. నిజమండి, మనిషి అనేటోడు ఆగం కావాల్సిందే, ఆగం చెయ్యాల్సిందే. ఓ నీ అబ్బా ఆపరదే. అంత ఓకేనా? ఓకే ఓకే. వాడతాం కదా. ఓహో, వార్తలు చదవాలి కదా. ఓకే ఓకే, ఇప్పుడు ఆగం అవార్డ్స్. బెస్ట్ యాంకర్ అవార్డ్ గోస్ టు ఆగం అఖిల్. బెస్ట్ విలన్ అవార్డ్ గోస్ టు ఆగం అఖిల్. బెస్ట్ కమెడియన్ అవార్డ్ గోస్ టు ఆగం అఖిల్. బెస్ట్ సింగర్ అవార్డ్ గోస్ టు ఆగం అఖిల్. బెస్ట్ హీరోయిన్ అవార్డ్ గోస్ టు ఆగం అఖిల్. అరే ఏంట్రా ఇది? అరే క్రాంతి, ఈ స్క్రిప్ట్ కరెక్టేనారా? అరే ఎటువంటి అబ్బడి అబ్బా, ఈ క్రాంతి ఆడేంది? బాగానే చదివినగా, కరెక్టే చదివినగా, ఈ క్రాంతి గారు జంప్ అయ్యాడేంటి? అసలు అఖిల్కే ఫోన్ చేశాడు. హలో అఖిల్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఆగం అవార్డులు అంటే అన్ని ఆగం అఖిల్కేనా? హౌ 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 ఏ ఇచ్చి పడేసిన మామ, అంతే. ఎట్లుంటది? ఏమి ఇచ్చి పడేసినవురా? అవతల మా వేరియేషన్ వెళ్ళిన మీమ్స్ మాస్టర్ తెగదించుకొని చెప్తారు కదా నీ గురించి. ఎవరు పేరు చెబితే అవార్డులు నటించి నాట్యం చేస్తాయో, ఎవరు పేరు చెబితే ఆగం ఆతమవుతుందో, ఎవరు పేరు చెబితే పక్షుల శబ్దాలు సౌండ్స్ అవుతాయో, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆస్కర్ ను మించేలా, భాస్కర్ అవార్డులను తలదన్నేలా, నందులు ఆనందించేలా ఆగం అవార్డు. ఈ బిల్డప్ కూను చేసేదానికి ఏమన్నా మ్యాచ్ అవుతుందారా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? అరే నాకు టాలెంట్ లేదనుకుంటున్నారా? నేను బై బర్త్ ఇంటర్నేషనల్ బై. ఆస్కర్ అవార్డులు ఎవరి పేరు పెట్టిలో తెలుసా? మీ తాతరా? మీ తాత? అవు, నీకెట్లా తెలుసు? సుత్తి చెప్పకరా, నాకు అసలు ఏ నిద్ర వస్తుంది. రాత్రంతా వార్త కోసం తిరిగి 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 ఉన్నా. అయినా మా వేరియేషన్ వినలా మీన్స్ మాస్టర్ ఎటు వేరో చెప్పు. అసలు నీకు ఈ అవార్డ్స్ ఎట్లా సాధ్యమైనా చెప్పు. ముఖ్యంగా డోంట్ వేస్ట్ మై టైం. ఏంటి సార్ అది? డోంట్ వేస్ట్ మై టైం. మా జోగిపేటలోము టైంకి మస్తు వాల్యూ ఇస్తాం. అవి ఇంత ముందుకు వరంగల్ అన్నవరమైన ఏదైతే ముందురా సూర్యాపేటనే కదా. ముందుగా మా వాళ్ళు ఎటు వేరో చెప్పు. కడుపు బాగా ఫుల్ అయిపోయిందబ్బా. ఒరే నాయన, అది కాదురా, వాళ్ళు ఉంటే నాకు అవార్డులు వస్తాయారా? అందుకే వేరేసిన నెలలో బిగ్ బాస్ పంపించేసిన. బిగ్ బాసా? అవు, అది ఇంకా స్టార్ట్ కాలే కదరా, అందుకే ముందుగా లేడీ బాస్ పంపించిన. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. సరే, వేరియేషన్ విన్నలనైతే బిగ్ బాస్ పంపించినావు. అవు, మరి మా మాస్టర్ ఏమేంట్రా? ఈ మాస్టర్ నువ్వు రెస్టారెంట్లు ఇరికిచ్చిన, తిన్నంత తిండి ఇక తినుడే తినడు వానికి. మరి ఈ పేపరు క్రాంతిని మేనేజ్ చేసిన. అట్లా అఖిల్ అఖిల్
చిన్న పొలగాలు బల్లెకు నవ్వుకుంటా పోతున్నారు. కానీ అవ్వయ్యలు మాత్రం ఏడ్చుకుంటా పోతాండ్రు. ఎందుకంటారు? అటు చూస్తే బుక్కుల రేట్లు, ఇటు చూస్తే పోరగాళ్ళ బడి ఫీజులు. ఏం చేయాలో తెలియక ఆగమాగం అవుతున్నారు తల్లిదండ్రులు. అయితే గిదే ముచ్చట మీద ఒక చిన్న వీడియో చూసినా గదేందో మీరు కూడా చూసేయండి. భయపడకండి ఓం నమః శివాయ. పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమః శివాయ, జరగబోవునది ఓం నమః శివాయ, జరుగుతున్నది ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓహో రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్ ఓం నమః శివాయ. కమ్ 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 కమ్. ఆహా అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమః శివాయ. కూర్చోండి ఓం నమః శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి లెగ్స్ బాబు? మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమః శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? చెప్పు ఓం నమః శివాయ. అరే మహేష్, స్టూడియోకి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? పోయినసారి 2000 నోటు దెబ్బకే ఇక్కడ చెట్టు కింద వచ్చి పడ్డా. ఓం నమః శివాయ. మళ్ళా వార్తలు నేను చదవలేను. అంటే చెట్టు కిందే సెట్ అవుతారంటావు. చాలా గొప్ప పని చేశావు. కావాలంటే నీ లెగ్స్ కూడా పెట్టు, మంచి గోల్డెన్ జాతకం చెప్తా, మంచి స్టార్ అయిపోతావు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. మంచి స్టార్ అయిపోతావు. అరే నువ్వు వస్తావని ఇప్పుడే నేను భారీగా ఫుడ్ ఆర్డర్ చేశానే, ఇప్పుడు ఏం చేద్దాం? చేశారా? ఓం నమః శివ చేస్తారు, నేను లేను కదా. అరే చారి, ఈ లోగో ఎక్కడ ఉందిరా? ఇప్పుడు పాద సాముద్రికం కాదు, అక్షర సాముద్రికం అన్నమాట. నాకు ఈ టార్చర్ ఏంట్రా? మహేష్, ఇప్పుడైతే స్కూల్ సీజన్ స్టార్ట్ అయింది. ఈసారి విద్యా సంస్థల దోపిడీ ఎలా ఉందంటావు? ఏం చెప్పమంటారు వివి? ఎల్కేజీ విద్యార్థులకి లక్షల ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. పైగా రకరకాల పేర్లతో రకరకాల ఫీజులు. ఇక్కడ ఒక పేరెంట్ కూర్చొని ఉన్నారు, అతన్ని అడిగి పరిస్థితి ఏందో తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీ పేరేంటి? ఓం నమః శివాయ. ఆగమకి. ఆగమేంటి? నీ ముఖం మండ, ఆగే ఉన్నావు కదా. ఓం నమః శివాయ. ఆగం కాదు, ఆ కార్పొరేట్ స్కూల్లో ఫీజులతో చేసిన దోపిడితో ఆగమైనా. ఏదో చదువుతున్నట్టున్నాడే, అడుగు. ఏదో చదువుతున్నట్లున్నావు, పట్టపగలో మిట్ట మధ్యాహ్నం ఓం నమః శివాయ. అలాంటిది ఏం లేదు, ఓం నమః శివాయ ప్రిపేర్ అవుతున్నా. అదే తెలుస్తూనే ఉంది. ఏం చెప్పమంటారు పంతులు గారు, నా కష్టాలు. నా 4000 బుడ్డోడికి సీట్ రావాలంటే నేను పరీక్ష రాయాలంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకనగా కొంచెం డీటెయిల్స్ చెప్పమా. ఇప్పుడు ఏ చెట్టుకు ఆ కాయ అనే ఫార్ములా వీళ్ళు బాగా నమ్ముతారట. ఇప్పుడు ఎసంటి క్వశ్చన్ అడిగితే పేరెంట్స్ టాలెంట్ బయటికి పడుతుందో ఆ ఒక గసంటి టెస్ట్ పెడతారట. విత్తేదో కాయ కూడా అదే అనేది వాళ్ళ నమ్మకం అట. ఇక గట్లనే చూస్తారట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇప్పటికి 2 సాఫ్ట్వేర్ అయినా, ఇంకో పక్కన మా ఆవిడ ఫోన్లు. ఇక ఇప్పుడు ఈ బుక్ మొత్తం చదివి అప్పచెప్తా కానీ ఇంట్లోకి రావద్దని కండిషన్. ఇది ఇక్కడ పరిస్థితి వివి. ఓవర్ టు స్టూడియో. ఓకే, ఇప్పుడు మనతో ఉన్నారు మోస్ట్ డెస్పరేట్ స్కూల్. ఎవరి పేరు చెప్తే విద్యార్థుల తల్లిదండ్రులు గజగజలాడతారు, ఎవరి పేరు చెప్తే విద్యార్థులు యాంత్రికులుగా మారతారు, ఎవరి పేరు చెప్తే విద్య అంటే చదువు కాదు వ్యాపారం అని గుర్తొస్తుందో అలాంటి ప్రముఖ విద్యా సంస్థల అడ్మిన్ వెన్నెల రాణి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉంది మీదంతా? సారీ ఎలా ఉన్నాయి మీ అడ్మిషన్లు ఓవర్ఫ్లో. ఇప్పటికే చాలా బ్రాంచుల్లో హౌస్ఫుల్ బోర్డులు పెట్టేస్తాం. అది సినిమా థియేటర్లో కదా పెడతారు. జోక్స్ వద్దు, సీరియస్. మా విద్యాలయాలు దేవాలయాలు. హౌస్ఫుల్ అంటే సీట్లు లేవని. ఓ మేడం, అయితే మీరు పైసలు మస్తు లాగిండ్రు రే. ఈ లాగడం తోయడం ఏంటి? మేము చాలా ప్రొఫెషనల్ గా కలెక్ట్ చేస్తాం. ఏంటి ప్రొఫెషనలా? మీరు ఫీజులు పెడుతూ కిడ్నీలు గుండెలు కూడా లాగేయగలరు. పేరెంట్స్ తో ఆడుకుంటున్నారు మేడం. ఛా, ఇలాంటి ఇంటర్వ్యూలు నేను ఇవ్వను. ఒక్కొక్క విద్యార్థిని సైంటిస్ట్ గా గ్రేటెస్ట్ గా తయారు చేయడానికి మేము రాత్రనక పగలనక ఎంత బుర్రలు బదులు కొట్టుకొని పనిచేస్తున్నాం మీకు తెలుసా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. మీరు పేరెంట్స్ కూడా పరీక్షలు పెడుతున్నారని తెలిసింది. మీకు పాప ఉందా బాబు ఉన్నాడా? మీకు పెళ్లి కాకపోయినా పర్లేదు, సీట్ నేను ఇప్పుడు రిజర్వ్ చేస్తా. తర్వాత మీకు సీట్లు కావాలన్నా దొరకవు. ఇంకా నన్నేం ప్రశ్నలు అడగకు. 1 ర్యాంకులు ఏవైనా ఎక్కడవైనా అవి మావే. బుక్ మొత్తం పర్ఫెక్ట్ అయినా నా కొడుకు సీట్ ఇస్తారా మేడం?
అంతే 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 మావా వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. అమ్మా న్యూస్ ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే మమకారం, అమ్మంటే దైవ స్వరూపం. అందుకే మా ఇజం నిజంలా. అమ్మా న్యూస్ తెలుగు వార్తా ప్రపంచంలో సరికొత్త సంచలనం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెన్సార్ కే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజీ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ, ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్. ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ చంద్రకళ చంద్రకళ. చందు చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని అవు ఎంత బాగుందో. స్టైల్ సికందర్ మోడల్. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్స్ అడ్డా. ఎస్, ఇది మేమ్స్ అడ్డా, వెన్నెల కడ్డ. అట ఈ ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు ఓర బాబా ఎరక్కో తీయగొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగా ఉంటుంది. అదో ఫీలింగ్ రా బాయ్. పోనీ కనబడుతుందా మరి? అవును, మీకు నవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేమ్స్ అడ్డా. ఇక ముచ్చట గురించి నేనేం మాట్లాడబాయి, కానీ వీళ్ళు మాట్లాడేదో పారి మీరేనుండ్రి. అయితే ఇంకా ఆలోచన చేయండి. మహేష్ మహేష్ అసలు ఈ మహేష్ ఎక్కడికి వెళ్ళాడు? సరే, మనం మహేష్కి ఫోన్ చేద్దాం. ఏంటో ఈ మహేష్ ఫోన్లు కూడా ఎత్తడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. అంతా ఆది పురుష్ మాన్యా నడుస్తుంది. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్. నేను కూడా వెంటనే ఈ ప్రోగ్రాం అయిపోగానే వెళ్ళిపోతా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. మహేష్ ఒక్క
ఒక్కసారిగా స్టూడియోలో ఆదిపురుష్ వైబ్రేషన్స్ తీసుకొచ్చినావు కదరా. ఆదిపురుష్ ఈ దునియా మొత్తం ఆదిపురుష్ మన్యాతో ఊగిపోతుంది అక్క. ప్రభాసా మజాక రియల్ రాముడు వచ్చారని అందరు థియేటర్లలో పూజలు చేస్తున్నారట. అవును, రామాయణం ఈ తరం వారికి చెప్పడానికి చాలా గొప్పగా తీశారట. మొదట్లో ఓం రావుత్ ఫ్యాన్స్తో తిట్టించుకున్నా తర్వాత పొగిడించుకున్నాడు. తిట్టినోళ్ళు పొగిడితే ఆ కిక్ ఉంటుందిరా చారి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఏంటమ్మా ఏంటి ఇది అసలు? ఏంటమ్మా ఇది? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు మేము వేసేసావు. చెప్పు ఏదో చెప్పు. ఆదిపురుష్ జై శ్రీరామ్. అదే ఏంటని అడుగుతున్నాను. ప్రతి థియేటర్లో హనుమంతుడు కూర్చొని సినిమా చూడడం ఏంటి? జై బజరంగ్. ఏంటండి విడ్డూరము? సినిమా థియేటర్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళకూడదా? జీన్స్ టీషర్ట్ వేసుకొని సినిమా చూడొద్దా? నాన్ వెజ్ తిని సినిమా చూడొద్దా? అవు సినిమా స్క్రీన్ ముందట కొబ్బరికాయలు కొట్టాలా? సినిమా థియేటర్లో హనుమంతుడు కూర్చొని ఉన్న కుర్చీకి దీప నైవేద్యాలు పెట్టాలా? ఏంటంటే ఇద్దరు మంచి కట్టుబాట్లు సార్. అంటే అది రామాయణం కదా. జై శ్రీరామ్. ఏదైతే థియేటర్లు పూర్ణకాలతో ఊగిపోతున్నాయి. ఈ జనరేషన్లో రామాయణం తీయడం అంటే మామూలా? మా ప్రభాస్ బాహుబలికే సాధ్యం. మా ప్రభాస్ అన్న దేవుడు సార్. సినిమాని సినిమాలాగా చూడాలి అంతే తప్ప మొక్కు తీసుకోవడానికి కాదు. థియేటర్లు తగలబడిపోతున్నాయి, లంక దహనాలు అయితే జాగ్రత్త. అలాగే సార్, మీరు దయచేయండి. ఇప్పుడు మనం మస్తు రకాల ఇంటర్వ్యూలు చూసినాం, కానీ ఒక్కటే దగ్గర ఒక్కలే డబుల్ యాక్షన్ చేసి ఇంటర్వ్యూ చేస్తే ఎట్లుంటది? ఆగో గట్లెట్లయితుందని పరేషాన్ అవుతున్నారులే. చలో ఇక ఆలస్యం చేయకుండా గా ఇంటర్వ్యూ ఏందో చూసేయండి రే. అక్క, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు లైట్ గా బాబాయ్ హోటల్ టిఫిన్ ఏమన్నా? నువ్వు మాస్టర్ అనుకున్నావు, హిందీలో కూడా మాస్టర్ అనుకోలేదు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా ఆకలి బాధలు వీళ్ళకి తెలియదు. అక్కడ ఎవరు తగలబడ్డాడు పిలవండి. ఎల్లారకం వనక్కం. పేరేంటి? నాందా ముత్తు. అందరూ ముత్తు అని పుడుస్తారు. ఇక్కడ బాస్ నేను. సరే, ఇంతకీ నేను లేడీ బాస్ కి ఎందుకు సెలెక్ట్ చేయాలి? చెయ్యండి మేడం, చెయ్యండి. నేందా మీ పేరు చెప్పి పూడుస్తారు. పూడుస్తావా? దేనికి పూడుస్తావు? పూడ్చుదు అనగా హట్టు. ఎన్ మనసు రొంబ హట్టు. నాకిల్లే ఇడ్లీ సాంబార్ తప్ప నాకేం రాదు, కానీ ఏదో ఒక టాలెంట్ పూడ్చు. నేనుదా సింగర్ మ్యామ్, సూపర్ దా సాంగ్ సింగింగ్. ఒక పాట పాడుదునా? అయితే సింగు. ఓకే మేడం, నేను ఇప్పుడు సింగుతాను, మీరు అవాకరిస్తారు. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. ఇది పాట కాదు మాట. ఇంకో వేరియేషన్ ఇచ్చుదా? ఇచ్చు. వేరు వేరిస్తా పార్టీ వాసు, వేరిస్తా పార్టీ. ఓ మూమెంట్ ఊపో ఉండాలి కదా. చందమామ రాలే వచ్చిందా? ఇల్లే బంతి పూలు తెమ్మన్నా తెచ్చిందా? ఇల్లే. నువ్వు కూడా ఇల్లే. నువ్వు రిజెక్ట్ పో. రిజెక్టా? నువ్వు సెలెక్ట్ పో. నేను రిజెక్ట్ అంటున్నా. నేను సెలెక్ట్ అంటున్నా. నేను రిజెక్ట్ అంటున్నా. నేను సెలెక్ట్ అంటున్నా. నేను రిజెక్ట్ అంటున్నా. నేను సెలెక్ట్ అంటున్నా. నేను వెళ్ళిపోతున్నా. మాకేం అక్కర్లేదు, బయట ఉండు. ఓహో, మీకు నా గురించి తెలియదు. ఐఎమ్ డిటెక్టివ్ దీపం. మీ సెలక్షన్ పైన నేను డిటెక్షన్ చేస్తాను అన్నమాట. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి 2 నిమిషాల్లో బయటికి వెళ్ళలేదా నీ కళ్ళు పీకేస్తా. హో, ఆల్రెడీ ఒకటి పీకేశారు. ఎనీవే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మధ్యలో వస్తా, మళ్ళీ వస్తా. ఏ బిడ్డ, ఇది వెన్నెల గడ్డ. మధ్యాహ్నం ప్యారడైజ్ పోదామా? రే,
ఎప్పుడు తిండేనరా, ఎప్పుడు చూసినా తిండి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఫస్ట్ నెక్స్ట్ ఎవరో చూడు. ఏం పేరు? భట్టు. ముందు ఆ చేతులు వదిలిపెట్టు. పర్లేదు మేడం. భట్టు, చంద ఎక్కడ పోయింది? ఊరుకోండి సార్, మీకు అన్ని తెలుసు కూడాను. నేను భగ్న ప్రేమికుణ్ణి. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. సర్లే కానీ నీ దగ్గర ఏం టాలెంట్ ఉంది? అస్తమానం నాకిచ్చుకుంటాను తల్లి. మీరుండగా మాకు లోటేంటమ్మా భట్టు. భట్టువా? అవి మాకెందుకు కానీ అసలు నేను లేడీ బాస్ కి ఎందుకు సెలెక్ట్ చేయాలి చెప్పు. నేను బుక్ రాస్తున్నాను. ఏం బుక్ అది? నీకు అవసరమా? అంత సీరియస్గా చూడకండి, బుక్ పేరే అది. అనవసరం, నువ్వు ఇక్కడ ఉండడం అనవసరం. నా లాంటి టాలెంటెడ్ గాని మిస్ చేసుకుంటే మీరు చాలా మిస్ అవుతారు, మిస్ అమ్మలవుతారు. ఈ లేడీ బాస్ని నేను శపిస్తున్నా. హలో చారీ, ఈ లేడీ బాస్ సంగతి ఏంటో చూద్దాం. మన అగ్రహారం వాళ్ళందరినీ తీసుకొని వచ్చే. ఓకే సారీ నా ఎంట్రీకి ఇక్కడ టైం కాలేదట్టుంది. ఓకే యూ గ్యాస్ క్యారీ మ్యాన్. ఎండా 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 నువ్వు ఇంకా గట్టి కొట్టు డాడీ, మేము తగ్గేదే లేదు. మా ఈగో అనేది తగ్గదు. ఈ ఎండలో మేము ఐస్ క్రీమ్ తింటాం, కూల్ డ్రింక్ తాగుతాం, ఏసీలల్లో వంటాం, అయినా మేము మొక్కలు మాత్రం నాటం. సమజైందా? నువ్వు ఎంత కొట్టినా మేము తగ్గం. అరే సుడి, రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? ఎండా వీడు ఎండా గోల, ఓ టేస్ట్ లేదు ఏం లేదు జీవితానికి. అక్క నువ్వు గాని మనం పోదాం. ఓకే నెక్స్ట్ ఎవరు? నీ పేరు? వెన్నెల. వేరియేషన్ వెన్నెల అంటారు. వేషం కాదు మేడం, లేడీ బాస్ కు నన్ను సెలెక్ట్ చేయండి, నేనే బాస్ అవుతా. కావాలంటే చూడండి. ఓకే లేడీ బాస్ అవుతా అంటావు, నీ కాన్ఫిడెన్స్ కి బో. అందుకే నేను సెలెక్ట్ చేయట్లేదు. మేడం ప్లీజ్ మేడం. సరే నీ ప్రొఫైల్ చెప్పు. న్యూస్ ప్రెజెంటర్, యాంకర్, యాక్టర్, డాన్సర్, జానపదం అడ్డ, మీమ్స్ అడ్డ. బిర్యానీ అంటే లేదా? అయినా నువ్వు సెలెక్టెడ్ పో, మాకు కూడా టైం అవుతుంది. మీకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఏంటది? ఈ రెండు కవర్లు మీకు. ఇందులో గుడ్ న్యూస్ వచ్చేసి మీకు రెమ్యునరేషన్, అండ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఈ లేడీ బాస్ ప్రోగ్రామ్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. విడితే ఎందాక మనకి, మనం పోయి బిర్యానీ తిందాం పదా. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. అరే అన్ని చెప్పుకున్నాం కానీ గీ ముచ్చట ఇంకా కనబడతలేదేందిరా అని ఆలోచన చేస్తాను. అదే ముచ్చట ఇప్పుడు కనబడ్డది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క డైలాగు మస్తు ఫేమస్ అయింది. గదే డైలాగ్ను ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మార్చి చెప్పి మస్తు ఫేమస్ అయినరు. అయితే అదే డైలాగ్ను మా ఓడు చాలా గమ్మత్తుగా చెప్పిండు. మా ఓడు ఎట్లా చెప్పిండో మీరు కూడా చూడుండ్రి. ఇప్పుడు చెప్పడానికి ఏముంది మేము, ఎప్పటి పాటే 1 2 ఎవరికి రిజల్ట్స్ వచ్చినా క్రాకర్స్ మామూలే, హడావుడి మామూలే. 1 నుంచి 1,00,000 వరకు మార్కులు మావే, రిజల్ట్లు మావే. సుడి వార్తలు చెప్పు. ఎస్, ఇది రిజల్ట్ సీజన్. పారాయణం శ్రీ చైతన్యకు ఇది పండుగ సీజన్, తల్లిదండ్రులకు ఇది జేబులు కుల్లయ్యే సీజన్. ఏదో కొత్త కోర్సులు కూడా పెడుతున్నట్లున్నారు. అవును వివి, ఇప్పుడే పబ్లిసిటీ వీడియో మనకు కూడా వచ్చింది. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. తల్లి గర్భం నుండి అంతరిక్షం వరకు మీ బిడ్డ భవిష్యత్తు మాదే. గొంతు చించుకొని చెప్తున్నా, గుండె బాదుకొని చెప్తున్నా. B2A బ్రిడ్జ్ కోర్స్, బర్త్ టు అంతరిక్ష, నాసా కోర్సులు, వీసా కోర్సులు. మీ బిడ్డ పుట్టగానే మాకు అప్పగించండి, వారి సంగతి మేము చూసుకుంటాం. పారాయణ ఫ్రీ చైతన్య, తిరుగులేని ధమాకా, సీట్లు పరిమితం. అమ్మో, ఈ పారాయణ వార్తలతో పిల్లలు పుట్టగానే పిండడం స్టార్ట్ చేస్తున్నారు. సో బ్యాడ్. నాకు చాలా ఎండగా ఉంది. ఓవర్ టు స్టూడియో వివి MM. బాయ్. వార్తలు అయిపోయాయా? అయితే ఇప్పుడు ఒక మేమేద్దాం.
చలో ఇది అన్నట్టు ఇలా మన మీమ్స్ అడ్డ ఎట్లున్నది మనోల వేరియేషన్స్ అటెంక ఆగమాగం అవార్డులు మేం ఫేమస్ డైలాగులు మనోల ఓవర్ యాక్షన్లు మామూలుగా లేవు కదా గట్లు ఉంటుంది మరి మీమ్స్ అడ్డ అంటే చలో మళ్ళీ వచ్చే వారం మీమ్స్ అడ్డలా కలుసుకుందాం అంతవరకు నమస్తే